డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ అయిన మాధవి గారు ఉన్నారు. వారితో ఈ రోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. హలో మ్యామ్, నమస్తే. నమస్కారం కీర్తి గారు. మ్యామ్, ఇప్పుడు రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు కొన్నిసార్లు ఏంటంటే ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు, లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటారు. తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్కువగా డైవర్స్ కేసెస్ అని లేదంటే గొడవలు అని పెరిగిపోతూ ఉంటాయి. అంటే పెళ్లికి ముందున్న ప్రేమ, పెళ్లి తర్వాత ప్రేమ లేకపోవడంతో పాటు అనుమానం ఎక్కువైపోతుంది. ఎందుకు అలా జరుగుతుంది అంటారు? అసలు మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది యాక్చువల్ గా. ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్ అన్నా, లవ్ మ్యారేజెస్ అన్నా ఏమవుతుంది, అప్పుడు వరకు అమ్మాయి టైం అడిగినప్పుడు ఈ అమ్మాయి రాకపోవడం వల్ల, లేకపోతే చెప్తే ఎందుకు రావట్లేదు, నీకు నా మీ ప్రేమ లేదా, నువ్వు రావాలి కదా, ఇద్దరం కలిసి వెళ్ళాలి కదా, ఈ రకరకాల మాటలు మాట్లాడుకుంటారు. అప్పుడు బాగానే ఎంజాయ్ చేస్తారు ఇద్దరు. అప్పుడు వాడికి ఏమనిపిస్తుంది, నాకు టైం ఇవ్వట్లేదు అన్న ఫీలింగ్ లో ఉంటుంది. వెన్ షీ స్టార్ట్స్ గివింగ్ టైం, ఇద్దరు కలిసి ప్రేమ, బయటికి వెళ్ళటాలు, తిరగటాలు, ఆమె నవ్వే విధానం, ఆమె చేసే పనులన్నీ అప్పుడు వాడు చాలా నచ్చుతాయి. ఎవరితో మాట్లాడిన వాడికి ఏం అనిపించదు, ఎందుకంటే హీస్ ఇన్ లవ్ విత్ హర్ అండ్ షీఈ్ ఆల్సో లవ్ ఇన్ విత్ హిమ్. కాబట్టి వాళ్ళిద్దరు ఏమనుకుంటారు, మే ఇద్దరం బాగున్నాం, వేరే వాళ్ళు ఏమని అనుకున్నాం అక్కర్లేదని బాగుంటారు. నౌ వెన్ దే గాట్ మ్యారీడ్, ఈమె అలాగే ఉంటది. పెళ్ళైనంత మాత్రం ఆమె మారాలని ఏం లేదు కదా. సో అలాగే నవ్వుతూ ఉంటుంది అనుకోండి, ఎవరితో అయినా స్టార్ట్ అయిపోతుంది. అంటే నువ్వు అప్పుడు ఇలా ఉండేదాన్ని కదా, ఇప్పటికి నువ్వు మారలేదు అంటే కారణం నేను ఇంకెవరితోనే ఉన్నావా నువ్వు అంటే. ఆమె అప్పుడున్న ఫ్రీనెస్, అప్పుడున్న ఆ పర్టికులర్ టైమ్ లో ఆమె ఇద్దరు ఎంత క్లోజ్ ఉన్నారో, ఆ క్లోజ్నెస్ ఆఫ్టర్ మ్యారేజ్ ఏమైపోతుంది అంటే చాలా అతని మీద తనకి, అంటే మోస్ట్లీ బాయ్స్ కి ఎలా ఉంటుందంటే బిఫోర్ మ్యారేజ్ అంత పర్టికులర్ గా ఉంటారు. వాళ్ళకి ప్రేమ అంటే ప్రేమిస్తారు కాదంటలా, ఎమోషనల్ బాండింగ్ అంత ఉండదు వాళ్ళకి. ఉంటది డిఫరెంట్ టైప్ ఆఫ్. ఎలా అయిపోతుందంటే అప్పుడు వేసుకునే డ్రెస్సెస్ అప్పుడు నచ్చుతాయి, మోడర్న్ వేసుకున్నా, హెయిర్ ఎరుపుకున్నా. ఇప్పుడు పెళ్ళైన తర్వాత అలా వేసుకుంటే ఆ డ్రెస్, ఈ డ్రెస్ వేసుకొని వస్తావా ఏంటిది, నువ్వు లేదు ఇదే మార్చుకోవాల్సిందే. మోడర్న్ డ్రెస్సెస్ అసలు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే చాలా ఇంకా ఆమె ఈమె నాతోనే ఉంటే మా ఇద్దరం కలిసి వెళ్ళినప్పుడు ఇలా ఉండాలి, నువ్వు విడిగా కూడా ఇలా వెళ్ళొద్దు అనే ఇంకా అన్ని చాలా చాలా రకరకాల క్వశ్చన్ స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఏమవుతుంది అమ్మాయికి, అరే నువ్వు ముందున్నప్పుడు నన్ను ఏం అనలేదు, నేను ఇలాగే ఉండేదాన్ని, ఇప్పుడు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, నీ పాజిటివ్నెస్ ఎందుకు వచ్చేసింది. బికమ్ వెరీ పాజిటివ్ ఎట్ దట్ టైం. యు వాంట్ షీఈ్ మైండ్, నేను చెప్పినట్టుగానే వినాలి, అప్పుడు నీ ఇష్టం వచ్చి నడిచింది, ఇప్పుడు నువ్వు నా మాట వినాలి, నేను ఎలా చెప్పాను అలాగే ఉండాలి అన్న మాట చెప్పినప్పుడు న్యాచురలీ ఈమెకు అది నచ్చి ఇతను చేసుకుంది. అంటే ఆ టైంలో అసలు నన్నుగా యాక్సెప్ట్ చేశారు కాబట్టి పెళ్లి చేసుకున్నాను. అప్పుడు నేను నాకు ఏదైతే వద్దన్నావో నీ గురించి నేను మార్చుకున్నాను. అప్పుడు కరెక్ట్ ఆ టైంలో కూడా ఆ టైం పీరియడ్ ఆఫ్ టైం వెన్ దే వర్ ఇన్ లవ్ అండ్ లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు సంథింగ్ షీ డోంట్ వాంట్, బట్ అతని ఇష్టం కాబట్టి ఓకే ఇద్దరు ప్రేమించుకుంటున్నా కాబట్టి అతని కోసం నీకు కొంచెం మారితే పర్వాలేదని కొన్ని మారిన సీన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు అదే మారింది, నువ్వు మళ్ళీ లాంగ్ టైం వరకు అయిపోతుంది అనేసరికి ఎవరికి ఉండదు. ఇప్పుడు నువ్వు అదే ఉండే ఎందుకు ఉంచుకుంటున్నావు, మార్చచ్చు కదా అంటే ఇప్పుడు ఎందుకు అనిపిస్తుంది అమ్మాయికి, అంటే అప్పుడున్నది ఇప్పుడున్నది ఏం మారింది, అప్పుడు మనిషి నేనే, ఇప్పుడున్న మనిషి నేనే, ఎగ్జాక్ట్ మనకి మ్యారేజ్ అయింది. కరెక్ట్. సో నా ఈ స్పేస్ ఇవ్వడం, ఈ పర్టికులర్ పాజిటివ్నెస్ ఒకటి. ఇంకోటి ఏంటంటే కొన్ని రిలేషన్షిప్స్ లో మనం ఏం చేస్తామంటే బికాస్ ఆఫ్ సమ్ ప్రెషర్ దే గెట్, యాక్చువల్లీ వాళ్ళకి ఆ ప్రేమలో పడాలంటే ఒక ప్రెషర్ లో పడతారు వాళ్ళు. పియర్ ప్రెషర్ అన్నా, లేకపోతే వేరే వాళ్ళ ప్రెషర్స్ అన్నా, లేకపోతే ఆ టైంలో వాళ్ళకి ఎమోషనల్గా చాలా వీక్ ఉంటే ఇలాంటి లవ్ లో పడినప్పుడు ఆఫ్టర్ గెటింగ్ మ్యారీడ్ ఇవన్నీ వాళ్ళకి ఒక రకమైన సఫికేషన్ స్టార్ట్ అవుతుంది. కరెక్ట్. వాళ్ళని ఏదో బంధించినట్టు అయిపోతుంది, రిస్ట్రిక్ట్ చేసినట్టు అయిపోతుంది. ఇప్పుడు అమ్మాయికి ఏంటి, మోస్ట్లీ అమ్మాయి ఏంటి అబ్బాయిలు ఏంటి, ఒక రకంగా అమ్మాయికి ఏమో ఈ పర్టికులర్ రూల్స్ అండి. ఒకప్పుడు రూల్స్ లేవు, నువ్వు రూల్ బ్రేక్ చేయమన్నాడు అతనే. ఎందుకు తప్పలేదు, కలవడానికి తప్పేముంది, ఇద్దరు వెళ్ళడం తప్పేముంది. అప్పుడు ఇంకా మేల్ కొలీగ్స్ ఎవరన్నా, మేల్ ఫ్రెండ్స్ ఎవరన్నా మెసేజ్ చేసినా, కాల్ మాట్లాడినా ఏమనిపించదు. తర్వాత వీళ్ళు ఎందుకు మెసేజ్ చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు కాల్ చేస్తున్నారు, నువ్వు వాళ్ళతో ఎందుకు వెళ్తావు అనే ఇష్యూస్ వస్తాయి. బిఫోర్ మ్యారేజ్ ఏం లేవు ప్రాబ్లం, ఇద్దరు కలిసి ఒకటే ఆఫీస్ పని చేస్తారు, ఇద్దరు కలిసి తిరిగారు. పెళ్ళాక తిరిగినా, ఫోన్లు వచ్చినా, మీరు అన్నట్టుగా మీటింగ్స్ అంటే వెళ్ళిపోయినా, 2-3 days మీటింగ్స్ అని వెళ్ళిపోయినా ఇవి స్టార్ట్ అయిపోతాయి. కరెక్ట్. ఇప్పుడు ఏం జరిగిందంటే నువ్వు అప్పుడు ఉన్నావు, అప్పుడు అలా తిరిగావు కాబట్టి ఇంకా నువ్వు అలాగే ఉన్నావేమో, అంటే నీకు ఇంకా నువ్వు మ్యారేజ్ అయిన విషయం నీకు గుర్తులేదేమో, నువ్వు ఇంకా అలాగే ఉన్నట్టుగా ఫీల్ అయిపోతాడు. అప్పుడు ఇద్దరిలో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇక్కడ అమ్మాయి కూడా అంతే, అబ్బాయి అంతే. ఇప్పుడు అబ్బాయి కూడా అంతే, when she get married or when he got a job, ఇప్పుడు అమ్మాయి ఏమనుకుంటుంది, ఈజ్ నాట్ గివింగ్, నాకు టైం లేదు. ఒక 5 కంటే 4:30కి వచ్చేవాడు, ఇప్పుడు నేను 5 కంటే 7కి ఇంటికి వస్తున్నాడు, ఇంకా నా మీద ఇంట్రెస్ట్ లేదు, బోర్ కొట్టేసింది. ఎందుకంటే అప్పుడైతే మా ఇద్దరం ప్రేమించులో ఉన్నాం, ఇప్పుడు పెళ్లి అయిపోయింది, బాధ్యత పెరిగింది, సీతంగా నా మీద ఇంట్రెస్ట్ లేదు.
అసలు నీకు ఇంకో అమ్మాయితో నీకు పరిచయాలు పెరిగాయి. అప్పుడు కూడా వీళ్ళందరూ ఇప్పుడు మీరు అన్నట్టు ఒక చోట పని చేసిన అందరు కలిసి గెట్ టుగెదర్ చేసిన వీళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు ఏం ప్రాబ్లం ఉండేది కాదు. బట్ ఆఫ్టర్ గెటింగ్ మ్యారీడ్ బికాస్ దే బోత్ గెట్ పాజిటివ్ న్యాచురల్లీ కదా. ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరన్నా అబ్బాయితో మాట్లాడినా లేదా వాళ్ళ హస్బెండ్ అని ఎవరన్నా అమ్మాయిలతో మాట్లాడినా ఈమెకి కొంచెం అనిపిస్తూ ఉంటుంది. వచ్చి పొగినా కూడా కష్టమే. కరెక్ట్. ఇవాళ వాళ్ళ డ్రెస్ చూసామని ఇలా వేసుకొచ్చాము ఎంత బాగుంది అంటే అయిపోయింది. అంటే నేను వేసుకుంటే ఏం నచ్చదు నీకు, ఎవరో వేరే వాళ్ళు వేసుకుంటే బాగానే నచ్చుతుంది. ఇన్సెక్యూరిటీస్ అంతే. ఆ టైం ఎక్కడన్నా మన యాక్చువల్ గా మనం సర్వే చేసినా అకార్డింగ్ కౌన్సిలింగ్స్ మనం ఏం చేసినా సైకలాజికల్ గా మనకి మ్యారేజ్ అయినాక కరెక్ట్ 3 to 4 years పడుతుందండి ఇద్దరు కొంచెం అడ్జస్ట్ చేసుకోవడానికి. ఎందుకంటే ఆ టైం ఆఫ్ పీరియడ్ లో రెస్పాన్సిబిలిటీస్, సోషల్ ఎన్విరాన్మెంట్ మార్పుడాలు ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఒక 3 years మినిమం 3 ఏళ్ళు అయితే మనకి కొంచెం అర్థం చేసుకోవటంలో, ఫ్యామిలీని అర్థం చేసుకోవటంలో, ఫ్యామిలీ గడపడంలో జరుగుతాయి. ఎన్నో క్లాషెస్ కూడా అప్పుడే వస్తుండే. ఎందుకంటే ఒకరికొకరు అర్థం చేసుకోవడం ఈజీ టాస్క్. ముందున్నది వేరే ఉన్నది వేరే. ఒక్కింట్లో ఉన్న వాళ్ళమే ఒక్కొక్కసారి అర్థం చేసుకోలేం. అలాంటి 2 people of different people are coming together. కాబట్టి ఈ టైంలో మీరు అన్నట్టుగా బిఫోర్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆ పర్టికులర్ ఇంట్రెస్ట్ తగ్గదు, రెస్పాన్సిబిలిటీ పెరిగాయి అంతే. ఆ రెస్పాన్సిబిలిటీ పెరిగినప్పుడు ఒకరికొక సపోర్ట్ సిస్టమ్ ఇచ్చినప్పుడు, ఒకరికొకరు అర్థం చేసుకున్నాం, ఎంపథెటిక్ గా ఆలోచించినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అయిపోతాయి. అంటే ఈ కమిట్మెంట్ అనేది ఏమన్నా వాళ్ళని అది చేస్తుంది అంటారా? అంటే లివెన్స్ లో ఉన్నప్పుడన్నా నార్మల్ గా లవర్స్ గా ఉన్నప్పుడైనా కమిట్మెంట్ ఉండదు కాబట్టి ఫ్రీగా వదిలేస్తూ ఉంటారు. ఈ పెళ్లి అనే కమిట్మెంట్ లోకి వచ్చిన తర్వాత అది ఏమైనా చేంజ్ చేస్తుంది అంటారా? అంటే ఒక రకమైన అజమాయిషీ ఉంటుంది కదా, ఒక సప్రెషన్ అంటే అది ఒకరొకరి మీద. సో అదేమన్నా చేంజ్ చేస్తుందంట? అది వస్తుంది అంతే. కమిట్మెంట్ అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంటుంది. ఆ కమిట్మెంట్ లేకపోతే పెళ్లికి వచ్చేవాళ్ళు కాదు వాళ్ళు. కమిట్మెంట్ వాజ్ దేర్. పెళ్లికి ముందు కమిట్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళకి పెళ్లికి దారి తీసింది. బట్ ఇక్కడికి వచ్చాక మీరు అన్నట్టు నా మాట వినాలి, ఎక్కడ ఏమైనా దూరం అయిపోతుందేమో, అంటే నా ప్రెషర్ తగ్గిపోయిందేమో, ఒకళ్ళొకరు రూల్ చేసుకోవాలి. ఒకళ్ళనొకరు డామినేట్ చేయడం స్టార్ట్ అయిపోతుంది. ఆ డామినేటింగ్ చాలా కష్టం. అండర్స్టాండింగ్, డామినేటింగ్ లో తేడా ఒకటే. మీకు ఏదైనా స్పేస్ కావాలి, నేను ఇచ్చినప్పుడు దట్ ఈస్ కాల్డ్ అండర్స్టాండింగ్. మీకు స్పేస్ ఉంది, నువ్వు నాకు ఇస్తావా లేదా, నా అప్పుడు ఇచ్చావు, ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు నాకు స్పేస్, ఇప్పుడు ఇస్తేనే నేను ఉంటాను నీతో అన్నది డామినేషన్. ఇప్పుడు ఈ రెండింటికి తేడా ఉందా లేదా, అది ఇద్దరు అర్థం చేసుకుని ఇచ్చే దాన్ని బట్టి ఉంటది. సో ఆ స్పేస్ అన్నా, అండర్స్టాండింగ్ అన్నా, లెవెల్ ఆఫ్ థింకింగ్ అన్నా ఏదైనా కొంచెం మార్పులు అయితే వస్తాయి. అర్థం చేసుకోవడానికి రెడీగా ఉండాలి అంతే. బిఫోర్ గోయింగ్ ఆర్ ఎంటరింగ్ తర్వాత కొంచెం టైం ఇచ్చి మాట్లాడుకొని అర్థం చేసుకుని ఉంటే బాగుంటుంది అంట. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ కీర్తి గారు.